హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 17. ఈ రోజు లెక్చర్ లో మనము ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతాం. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ ఆర్ కర్వ్స్ ఆఫ్ ఫోర్స్ arising from a charge that is responsible for electric field at that point. Clear, students? ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక చార్జ్డ్ బాడీని తీసుకున్నాం, ఓకేనా. దీని ఒక చార్జ్ వచ్చి ప్లస్ క్యూనో మైనస్ క్యూనో ఎంత ఒక చార్జ్ ఉందన్నమాట, ఓకేనా. ఈ చార్జ్ వల్ల ఒక పాయింట్ తన సరౌండింగ్స్ దగ్గర ఇలా ఒక పాయింట్ తీసుకున్నప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందన్న విషయం మనకు తెలుసు, ఓకేనా. అసలు ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎందుకు కలుగుతుంది, దాని గురించి ఎవరు చెప్తారంటే ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని చెప్తున్నాను. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనకేం చెప్తుందంటే ప్రతి చార్జ్డ్ బాడీలో నుంచి కొన్ని ఇమాజినరీ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి వస్తాయన్నమాట. ఇవి స్ట్రైట్ లైన్స్ గా ఉండొచ్చు, లేకపోతే కర్వ్స్ లాగా అయినా ఉండొచ్చు అన్నమాట, ఓకేనా. ఒక చార్జ్డ్ బాడీ నుంచి లైన్స్ ఆఫ్ ఫోర్స్ లేకపోతే కర్వ్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి అరేజ్ అవుతాయి. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ దట్ పాయింట్. క్లియర్ స్టూడెంట్స్? దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం, ఓకేనా. అసలు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వీటి యొక్క ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉంటాయి ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్ గా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ positive charge and ends at negative charge. క్లియర్ స్టూడెంట్స్? ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎప్పుడు పాజిటివ్ ఛార్జ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తుంది అంటే ఎక్కడి వరకు అయితే నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుందో అక్కడ వరకు ట్రావెల్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా నెగిటివ్ ఛార్జ్ వరకు పోతుంది. ఇలా పాజిటివ్ ఛార్జ్ నుంచి లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి వచ్చి లాస్ట్కి ఎక్కడ ఎండింగ్ అనేది ఇస్తుంది అంటే నెగిటివ్ ఛార్జ్ దగ్గర ఇస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అంటున్నాము, ఓకేనా. ఒక పాజిటివ్ ఛార్జ్కి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎలా అరైజ్ అవుతుంది, జస్ట్ ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఏ పాజిటివ్ పాయింట్ చార్జ్ ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈస్ రేడియలీ అవుట్వర్డ్స్ అన్నమాట. ఇంకో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పాజిటివ్ చార్జ్ ప్లస్ క్యూ అని తీసుకున్నాను అనుకోండి, పాయింట్ చార్జ్, ఓకేనా. దీనికి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని ఎలా ఉంటుందంటే రేడియల్లీ అవుట్వర్డ్స్ ఉంటాయి. సేమ్ అదే విధంగా ఫర్ నెగిటివ్ చార్జ్ ఇట్ ఈస్ రేడియల్లీ ఇన్వర్డ్స్. అంటే ఇక్కడ నేను నెగిటివ్ చార్జ్ మైనస్ క్యూ తీసుకున్నాను అనుకోండి, ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వచ్చి రేడియల్లీ ఇన్వర్డ్స్ గా ఉంటాయి. అంటే పాయింట్ చార్జ్ తీసుకున్నప్పుడు పాజిటివ్ చార్జ్ అయితే రేడియల్ అవుట్వర్డ్స్ బయటికి లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తున్నట్టు ఉంటాయి. అదే నెగిటివ్ చార్జ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ చార్జ్ వైపు లైన్స్ ఆఫ్ ఫోర్స్ వెళ్తున్నట్టు ఉంటాయి అన్నమాట.
క్లియర్ స్టూడెంట్స్, ఇవి దీని యొక్క ప్రాపర్టీస్. కేవలం 2 ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఇవి రాసుకోండి, ఇంకా 1 by 1 ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇంకొన్ని ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసాం అనుకోండి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ గురించి. అదేంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద చార్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ క్యూ అనే చార్జ్ తీసుకున్నాను అనుకోండి, దాంట్లోంచి ఒక 50 ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి వస్తున్నాయి. అంటప్పుడు ప్లస్ 2q చార్జ్ దగ్గర నుంచి ఎన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వస్తాయంటే 100 వస్తాయి అన్నమాట. ద మోర్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్, ద మోర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే ప్లస్ క్యూ నుంచి పర్టికులర్ 50 వస్తాయంటే అలా కాదనమాట. అంటే ఎన్నైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 తీసుకుంటే ప్లస్ 2q దగ్గర నుంచి మనం ఎన్ని తీసుకోవాల్సి వస్తుంది అంటే 100 తీసుకోవాల్సి వస్తుంది. అంటే ద మోర్ ఇస్ ద చార్జ్ మ్యాగ్నిట్యూడ్, ద మోర్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. క్లియర్ స్టూడెంట్స్, మనం ఇంకా దీని ఒక ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాము, ఓకేనా. ఆ పర్టికులర్ పాయింట్ పైన డైరెక్షన్ ఎలా మనకు తెలుస్తుందంటే బై డ్రాయింగ్ టాంజెంట్ అన్నమాట. అది కూడా రాసుకోండి. ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ on any point is given by drawing a tangent at that point. For example, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఒక కర్వ్ రూపంలో ఉందనుకోండి. స్ట్రైట్ లైన్ అయితే ప్రతి పాయింట్ దగ్గర ఒకే డైరెక్షన్ ఉంటుంది, ఓకేనా. ఒకనే ఇలా కర్వ్ లాగా తీసుకున్నాం. ఇదంటే ఇది స్ట్రైట్ లైన్స్ లాగా కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు, కర్వ్స్ లాగా కూడా ఎగ్జిస్ట్ అవ్వచ్చు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది దీని ఒక డైరెక్షన్. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు డైరెక్షన్ కావాలి. ఎలా తెలుస్తుంది సార్ అంటే బై సింప్లీ డ్రాయింగ్ ఏ టాంజెంట్. లేదు ఈ పాయింట్ దగ్గర నాకు డైరెక్షన్ కావాలంటే ఇక్కడ నేనేం చేయాలంటే ఇక్కడ టాంజెంట్ డ్రా చేసుకోవాలి. అదే ఈ పాయింట్ దగ్గర కావాలంటే ఇక్కడ టాంజెంట్ డ్రా చేసుకోవాలి. అంటే మీ కర్వ్ తీసుకున్న లైన్ తీసుకున్న ఒక పాయింట్ దగ్గర ప్రాపర్ గా ఒక డైరెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక పాయింట్ దగ్గర ఒక డైరెక్షన్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, ఓకేనా. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నా అంటే దీన్ని బేస్ చేసుకుని ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఏంటంటే అంటే ఎనీ 2 ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్స్, ఓకేనా. ఏ 2 ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ తీసుకున్నా సరే అవి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇది ఒక ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ తీసుకున్నాను, ఇది ఒక ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ తీసుకున్నాను అనుకోండి. చూడండి ఇవి రెండు ఈ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇంటర్సెక్ట్ అవుతే ఏమవుతుంది అనుకుంటే ఒకసారి డిస్కస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఈ పాయింట్ దగ్గర డైరెక్షన్ కాబట్టి ఇందాక మనం డిస్కస్ చేసాము బై టేకింగ్ ఏ టాంజెంట్. నాకు ఇక్కడ ఒక టాంజెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్రకారం ఇక్కడ నేను ఒక టాంజెంట్ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి ఒక పాయింట్ దగ్గర 2 టాంజెంట్స్ విచ్ మీన్స్ 2 డైరెక్షన్స్ విచ్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే చెప్పింది ఒక్కొక్క పాయింట్ దగ్గర ఎప్పుడు ఒక డైరెక్షన్ ఉండాలి. అన్ని పాయింట్స్ కలిపి ఒకే డైరెక్షన్ నో ఇష్యూ. కానీ ఒక పాయింట్ దగ్గర 2 డైరెక్షన్స్ ఉండడానికి వీల్లేదన్నమాట. దేర్ఫోర్ 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లేకపోతే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. క్లియర్ స్టూడెంట్స్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ డ్యూ టు స్టాటిక్ చార్జ్, సింగిల్ చార్జ్ స్టాటిక్ చార్జ్ తీసుకున్న నెవర్ ఫార్మ్స్ ఏ క్లోజ్డ్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చార్జ్ తీసుకున్నాను, Q అనే చార్జ్. దీనివల్ల వచ్చే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ లూప్ ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ షేప్ ఆఫ్ రేడియస్ R, ఓకేనా. ఇలా క్లోజ్డ్ లూప్ అనేది ఫామ్ చేయగలుగుతుందా దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. అదే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇలా తీసుకున్నాను యాంటీ క్లాక్ వైజ్, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ టెస్ట్ చార్జ్ పెట్టాను అనుకోండి, డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఫోర్స్ వల్ల
DL1 అనే డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఓకేనా, డిస్ప్లేస్మెంట్ లైట్గా జరిగింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ DL2 డిస్ప్లేస్మెంట్ జరిగింది. ఆ రకంగా డిస్ప్లేస్ అవుతూ ఒక క్లోజ్డ్ లూప్ అనేది క్లోజ్డ్ పాత్లోకి వెళ్ళి వచ్చింది ఒక టెక్స్చర్. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఎంత జరిగింది చూడండి. వర్క్ డన్ వచ్చి ఇండివిజువల్ వర్క్ డన్స్ అన్నింటిని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. ఎంత అంటే F.DL1 ప్లస్ F.DL2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ F.DLN అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ప్లస్ Q ఉంది, దీనివల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E అనుకుందాం, ఈ ఛార్జ్ వచ్చి Q అనుకుందాం. ఓకేనా, అప్పుడు ఫోర్స్ని ఎలా రాసుకోవచ్చు అంటే F ఈక్వల్స్ టు EQ లాగా రాసుకోవచ్చు కదా, అదే రాసుకోండి. W ఈక్వల్స్ టు EQ.DL1. అప్పుడు F.DL1 అలా తీసుకున్నా సరే. ఇప్పుడు చూడండి, ఈ డాట్ ప్రోడక్ట్ అంటున్నాం. ఫోర్స్ అనేది ఫోర్స్ డిస్ప్లే రెండు ఒకే డైరెక్షన్ ఉంది కాబట్టి టీటా ఏమవుతుందంటే 0 degrees అవుతుంది. ఇంకా FDL1 కూడా రాసుకోవచ్చు అనమాట. చూడండి, EQ.DL1 EQ.DL2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ EQ.DLN. ఇప్పుడు వర్క్ ఏమవుతుంది, EQ అన్నిట్లో కామన్ ఉంది, సపరేట్ చేసుకుంటే DL1 ప్లస్ DL2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ DLN. ఓకేనా, ఈ DL1 DL2 ఇవంతా కూడా క్లోజ్ లూప్ అవుతూ మొత్తం సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ వస్తుంది. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్మ్ లేదంటే 2πr EQ ఇంటూ 2πr. అంటే ఇప్పుడు రేడియస్ క్యాపిటల్ R కాబట్టి క్యాపిటల్ R. అంటే వర్క్ డన్ బై దిస్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈస్ ఈక్వల్స్ టు EQ ఇంటూ 2πr. వచ్చింది కదా సార్ వాల్యూ. ఇప్పుడు మనతో దీనికి ఏం ప్రాబ్లం అంటే, ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కన్జర్వేటివ్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. కన్జర్వేటివ్ ఫోర్స్, దీన్ని మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అంటామంటే, కన్జర్వేటివ్ ఫోర్స్ కి ఎప్పుడైనా సరే వర్క్ డన్ 0 అవుతుంది. ఎప్పుడు క్లోజ్డ్ పాత్ అయినప్పుడు. ఫర్ ఎనీ కన్జర్వేటివ్ ఫోర్స్ వర్క్ డన్ అరౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఇస్ 0. బట్ హియర్ ద వర్క్ డన్ ఈస్ నాట్ 0 అలాంగ్ ద క్లోజ్డ్ పాత్. Therefore, our assumption is wrong. మనం దీన్ని క్లోజ్డ్ లూప్ అనుకున్నాము కాబట్టి వర్క్ అనేది సమ్ వాల్యూ వచ్చింది. ఓకేనా, కానీ యాక్చువల్గా వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఇస్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అనమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఈవెన్ ఇఫ్ యూ టేక్ సారీ ఇలా రాకుండా క్యూ తీసుకున్నప్పుడు ఇలా రావచ్చు కదా సార్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ క్యూ దగ్గర స్టార్ట్ క్యూ దగ్గర ఎండ్ అవ్వచ్చు కదా సార్. అంటే అలా కాదు. ఇప్పుడు నేను ప్లస్ క్యూ అని తీసుకున్నాను, పాజిటివ్ చార్జ్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడికి ఎండ్ అవ్వాలి, నెగిటివ్ మైనస్ క్యూ దగ్గర ఎండ్ అవ్వాలి. కానీ ఇక్కడ పాజిటివ్ టు పాజిటివ్ వస్తుంది, విచ్ ఈస్ ఆల్సో నాట్ పాజిటివ్. మనం ఎలా తీసుకున్నా సరే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఈస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్ కాబట్టి ఈ రకంగా వచ్చే ఛాన్సే లేదన్నమాట. ఇంక కన్జర్వేటివ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది మూవ్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఎప్పుడు హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ మూవ్ అవుతాయి. అందుకనే ఎప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపు మూవ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాపర్టీస్ అన్ని ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ సంబంధించి మీకు ఇవంతా కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనము లైన్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము లైన్ డెన్సిటీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ లైన్ డెన్సిటీ అంటే ఏంటి సార్? లైన్ డెన్సిటీ ఇస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ electric lines of force passing through a unit cross sectional area. For example, ఇలా ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనే మూవ్ అవుతున్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 1 meter స్క్వేర్ ఏరియా నుంచి ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ మూవ్ అవుతున్నాయి, ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ మనం ఏమంటామంటే లైన్ డెన్సిటీ అంటాం. ఓకే స్టూడెంట్స్,
ఈ లైన్ డెన్సిటీ అనేది ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లైన్ డెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. ఎంత ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే అంత ఎక్కువ లైన్ డెన్సిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ రిలేషన్ బట్టి మనం ఒకటి చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ ప్లేసెస్ తీసుకున్నాం అనుకోండి ఒక చార్జ్ వల్ల, అప్పుడు ఏమవుతుంది, లైన్ డెన్సిటీ అట్ ప్లేస్ 1 బై లైన్ డెన్సిటీ అట్ ప్లేస్ 2 ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ప్లేస్ 1 బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ప్లేస్ 2. క్లియర్ చూడండి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, దీన్ని ఇప్పుడు నేను ప్రూవ్ చేయబోతున్నాను. ఇంకా దానికి సంబంధించి కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయబోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చార్జ్ ప్లస్ క్యూ ఉందన్నమాట. ఓకేనా, ఈ ప్లస్ క్యూ నుంచి R1 డిస్టెన్స్లో ఇక్కడ లైన్ డెన్సిటీ ఎంతో కనుక్కుందాం. సేమ్ అదే విధంగా ప్లస్ క్యూ చార్జ్ నుంచి R2 డిస్టెన్స్లో ఇక్కడ కూడా లైన్ డెన్సిటీ కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్య రేషియోస్ కనుక్కోండి, ఎలా కనుక్కోవచ్చు. ఓకేనా, సింపుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ R1 డిస్టెన్స్ దగ్గర నుంచి ఇది సెంటర్ లాగా అనుకొని ఒక స్పియర్ని నేను ఊహించుకుంటాను. సేమ్ అదేవిధంగా R2 డిస్టెన్స్ దీన్ని సెంటర్ లాగా అనుకొని ఇంకొక స్పియర్ని నేను ఊహించుకుంటాను. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఇందులో నుంచి n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ వస్తున్నాయి అనుకోండి. చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అయితే R1 నుంచి పాస్ అయ్యే స్పెరికల్ షెల్ నుంచి ఎన్నైతే పాస్ అవుతున్నా అన్నే నెంబర్ ఆఫ్ లైన్స్ ఏమవుతున్నాయి అంటే R2 డిస్టెన్స్ లో ఉండే స్పెరికల్ షెల్ నుంచి కూడా పాస్ అవుతున్నాయి. కాబట్టి సింపుల్ గా R1 నుంచి పాస్ అయ్యే నెంబర్ ఆఫ్ లైన్స్ లైన్ డెన్సిటీ 1 బై సేమ్ R2 డిస్టెన్స్ లైన్ డెన్సిటీ 2 తీసుకుందాం. ఓకేనా, కనుక్కోవాలి. దీనికి యొక్క లైన్ డెన్సిటీస్ యొక్క రేషియో చేయాలి. ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, n నెంబర్ ఆఫ్ లైన్స్ అని పాస్ అవుతుంది అన్నాను. n నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంత ఏరియాలో పాస్ అవుతున్నా అంటే ఇప్పుడు చూడండి, ఒక షెల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 4πr². కాబట్టి n బై 4πr1². ఇది చేసామంటే ఒక యూనిట్ ఏరియా నుంచి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అని పాస్ అవుతున్నాయి ఈజీగా తెలుస్తుంది. కాబట్టి చేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఫర్ సెకండ్ సర్ఫేస్ n బై 4πr2². 4π n క్యాన్సల్. లైన్ డెన్సిటీ 1 బై లైన్ డెన్సిటీ 2 ఈక్వల్స్ టు R2 బై R1². స్టూడెంట్స్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1 బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 రాశారు. దానికి కూడా ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే అది కూడా చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1 బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1 అనుకున్నాం, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 అనుకున్నాం. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఫార్ములా ఏంటి? KQ బై R². కాబట్టి K చార్జ్ Q బై ఎంత డిస్టెన్స్ లో ఉంది? R1². సేమ్ అట్ డిస్టెన్స్ R2, ఆ పాయింట్ దగ్గర KQ బై R2². KQ క్యాన్సిల్ అయితే సేమ్ R2 బై R1² అంటే సింపుల్ చెప్పాలంటే లైన్ డెన్సిటీ 1 బై లైన్ డెన్సిటీ 2 ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1 బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2 ఈక్వల్స్ టు R2 బై R1². క్లియర్ స్టూడెంట్స్, మీకు ఇది బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనము ఎలక్ట్రోస్టాటిక్ కండిషన్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఎలక్ట్రోస్టాటిక్ కండిషన్ ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ కండిషన్ కూడా మనం ముఖ్యంగా ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే కండక్టర్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అసలు ఎలక్ట్రోస్టాటిక్ కండిషన్ అంటే ఏంటి, దానికి కండక్టర్స్కి ఎలా రిలేషన్ ఉంది, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ తీసుకున్నాం అన్నమాట. కండక్టర్స్ లో మనం ఎందుకు కండక్టర్స్ చెప్తాం అంటే కండక్టర్స్ లో చార్జెస్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాయి కాబట్టి కండక్టర్స్ తీసుకున్నాం.
చూడండి, ఎలక్ట్రోస్టాటిక్, ఎలక్ట్రో అంటేనే చార్జ్, స్టాటిక్ అంటే రెస్ట్. అంటే ఇక్కడ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే ఏం లేదు, ఏవెందో మనం ఇక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పంపించిన అయినా సరే చార్జెస్ అనేవి రెస్ట్ లో ఉండాలి అంటే ఎలా? ఈ కండిషన్ మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోస్టాటిక్ కండిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్ అంటే తీసుకొచ్చా ఫ్రీ ఎలక్ట్రాన్స్ చార్జెస్ ఏమైనా సరే ఫ్రీగా మూవ్ అవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని పంపించిన. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ని పంపిస్తామో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని ఎప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏంటంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఓకేనా? ఇప్పుడు ఇది కండక్టర్ కాబట్టి కండక్టర్లు ఏముంటాయంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనే ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా ఇక్కడ మొత్తం కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనే ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ టెండ్స్ టు మూవ్ ఫ్రమ్ లోయర్ పొటెన్షియల్ టు హయ్యర్ పొటెన్షియల్. ఓకేనా? కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అవడానికి ట్రై చేస్తాయి. అంటే మొత్తానికి ఏమవుతుందంటే ఇది కండక్టరే, కానీ ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే లోయర్ పొటెన్షియల్ నుంచి హైయర్ పొటెన్షియల్ కి రావడానికి ట్రై చేస్తూ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇక్కడ అక్యుములేట్ అయిపోతాయి. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇలా ఉంటాయి, కానీ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏమైపోతాయి అంటే ఇలా అక్యుములేట్ అయిపోతాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఇక్కడ పాజిటివ్ నేచర్ అనేది వస్తుంది అనమాట. అంటే సింపుల్ గా మనం చెప్పాలంటే పోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయంటే నెగిటివ్ చార్జెస్ ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ ఉండడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది. పాజిటివ్ టు నెగిటివ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని పోతాయి కదా, అదే మనం డిస్కస్ చేసాం. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ పోతున్నా అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ప్రొడ్యూస్ అవుతాను. అంటే ఈ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనం ఎక్స్టర్నల్ గా ప్రొవైడ్ చేయడం వల్ల చార్జెస్ పోలరైజ్ అయ్యి ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? అంటే యాజ్ సూన్ యాజ్ నువ్వు ఎప్పటి వరకు అయితే నువ్వు ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి నువ్వు అప్లై చేస్తూ ఉంటావు అప్పటి వరకు ఏమవుతుందా అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ కొద్ది కొద్దిగా మూవ్ అవుతూ ఎంత ఎక్కువ మూవ్ అవుతో అంత ఎక్కువ స్ట్రాంగ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఒక ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఇలా ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ మూవ్ అయ్యి ఎక్కువ పోలరైజేషన్ జరగడం వల్ల ఈ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈక్వల్స్ టు ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుతుంది ఆఫ్టర్ సమ్ టైం. అంటే ఇక్కడ దీనివల్ల ప్రొడ్యూస్ అయిన లోపల ఇండ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బయట అప్లై చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మొత్తానికి ఈ నెట్ మనకి ఏమవుతుందంటే 0 అవుతుంది అన్నమాట. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయినప్పుడు ఇంకా చార్జెస్ ఎందుకు మూవ్ అవుతాయి? ఎలక్ట్రాన్ యొక్క మోషన్ అనేది ఆగిపోతుంది, రెస్ట్ లోకి వచ్చేస్తుంది. ఇలాంటి కండిషన్ ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్ కండిషన్ అంటాం. అంటే ఈవెన్ దో వీఆర్ గివింగ్ ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్, ఈవెన్ దో వీఆర్ అప్లైయింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఆఫ్టర్ సమ్ టైమ్, ఓకేనా, the electron's motion inside the conductor will cease to exist. That condition we call it as electrostatic condition అన్నమాట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ప్రొడ్యూస్ అయ్యి నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. దానివల్ల వచ్చి ఎలక్ట్రాన్స్ యొక్క మోషన్ అనేది స్టాప్ అయిపోతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోస్టాటిక్ కండిషన్ అంటాం. క్లారిఫికేషన్స్ ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటున్నా. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఒక కండక్టర్ ని ఏం చేయగలుగుతాయి అదనమాట మనం డిస్కస్ చేసి. ఓకే, ఇప్పుడు మనము డిఫరెంట్ చార్జెస్ వల్ల నెట్ సిస్టమ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా వస్తాయి దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి,
ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ సిస్టమ్ ఆఫ్ చార్జెస్ సంబంధించి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ యొక్క డయాగ్రామ్స్ చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్ లైన్ నుంచి ఈక్వి డిస్టెన్స్ లో టూ ఈక్వల్ చార్జెస్ ని ఇలా ప్లేస్ చేశాను. సేమ్ అదే రకంగా వర్టికల్ లైన్ నుంచి ఈక్వి డిస్టెన్స్ లో టూ ఈక్వల్ చార్జెస్ బట్ ఆపోజిట్ చార్జెస్ కూడా ప్లేస్ చేశాను. వీటి వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది, దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. పాయింట్ చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి రేడియల్లీ అవుట్వర్డ్ గా ఉంటాయని డిస్కస్ చేసాం. కాబట్టి ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా వస్తాయి. స్టూడెంట్స్, నెక్స్ట్ ఇటు పక్క కూడా నేను ఇలా తీసుకోవచ్చు కదా అంటే అలా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇలా వచ్చినా ఇవి రెండు కూడా ఏమవుతాయంటే ఇంటర్సెక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవ్వవు. కాబట్టి ఇలా వచ్చే ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఇలా రిపెల్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్ని కూడా ఇలా వస్తాయి టూ ఈక్వల్ చార్జెస్ తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్టికల్ లైన్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి మనం డిస్కస్ చేసా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ నేను తీసుకున్నాను, పి అనే పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూడండి. ఈ పాయింట్ చార్జ్ వల్ల జనరల్గా సిస్టమ్ ఆఫ్ చార్జెస్ వల్ల ఎప్పుడైనా సరే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ చార్జ్ యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రేడియల్ అవుట్వర్డ్స్ అన్నాం కాబట్టి దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. సేమ్ ఈ పాయింట్ చార్జ్ వల్ల కూడా రేడియల్ అవుట్వర్డ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. ఇవిడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇవిడ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, దీని కాంపోనెంట్స్ డివైడ్ చేస్తే ఇది హారిజంటల్ కాంపోనెంట్, రెండు ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి దీని ఒక హారిజంటల్ కాంపోనెంట్స్ కూడా ఏమవుతా అంటే క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు కేవలం ఏమన్నా అంటే వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే యాడ్ అవుతాయి అన్నమాట. అంటే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది అంటే అప్ ఫోర్స్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ రకంగా నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి పాయింట్ దగ్గర కూడా మనం సింపుల్గా రేడియలీ అవుట్వర్డ్స్ ఈ పాయింట్ చార్జ్ వల్ల రేడియలీ అవుట్వర్డ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని డ్రా చేసుకొని వాటి యొక్క కాంపోనెంట్ని సాల్వ్ చేయడం వల్ల ప్రతి ఒక్క పాయింట్ దగ్గర దాని ఒక డైరెక్షన్ తెలుస్తున్నాం. ఈ పాయింట్ దగ్గర ఈ వర్టికల్ లైన్ పైన కూడా ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్స్ మాత్రమే ఎగ్జిస్టెన్స్లోకి వస్తాయి. క్లియర్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైపోతుందంటే జీరో అయిపోతుంది. ఎందుకు ఇలా వస్తుంది రెండు మ్యాగ్నెట్ సేమ్ కాబట్టి ఇక్కడ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జీరో వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే నల్ పాయింట్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు దీని మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైనా సరే పాజిటివ్ దగ్గర స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతుంది మనం డిస్కస్ చేస్తాం. ఇలా వస్తుంది క్లియర్ స్టూడెంట్స్, పాజిటివ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ వస్తున్నట్టుంటాయి, నెగిటివ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ లైన్స్ వచ్చి ఎంటర్ అవుతున్నట్టు ఉంటాయి. క్లియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఎన్ని తీసుకున్నా సరే ఇక్కడ నుండి ఎగ్జిట్ అవుతూ ఉంటాయి, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరు ఏ పాయింట్ అనేది తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ పాయింట్ తీసుకొని మాట్లాడదాం, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ చూడండి నెగిటివ్ కాబట్టి రేడియలీ ఇన్వర్డ్స్, ఇది చూడండి పాజిటివ్ కాబట్టి రేడియల్ అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్ అవుట్. ఇప్పుడు రెండింటి యొక్క నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, విచ్ ఇస్ గివెన్ బై టాంజెంట్. చూడండి,
ఆ కర్వ్కి అక్కడ ట్యాంజెంట్ డ్రా చేయడం వల్ల నాకు డైరెక్షన్ అనేది వస్తుంది. ఇది ఈ నెట్. క్లియర్ స్టూడెంట్స్? అంటే ప్రతి ఒక్కటి కూడా మనం సింపుల్ టర్మ్స్ లో కూడా మనం కావాలంటే దాని ఒక డైరెక్షన్ కనుక్కోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2q తీసుకున్నాను, ఇక్కడ -q తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2q నుంచి ఒక 10 లైన్స్ వస్తున్నాయి అనుకో. ఇక్కడ 2 మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత 1. కాబట్టి ఇందులో ఒకవేళ మనం డయాగ్రామాటిక్ గా చూపించాలంటే ఇక్కడ నేను 10 లైన్స్ చూపిస్తున్నాను కాబట్టి ఒక 5 లైన్స్ అనేది దీంట్లో ఎంటర్ అవుతున్నట్టు చూపించాలన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్, నెగిటివ్. స్టూడెంట్స్ ఈ రకంగా ఈ 2q అన్నాం కాబట్టి అట్లీస్ట్ 10 లైన్స్ అనేది చూపించాలి. ఇక్కడ -q అన్నాం కాబట్టి అట్లీస్ట్ ఇక్కడ 10 తీసుకుంటే ఇక్కడ 5 లైన్స్ వచ్చేటట్టు అనేది చూపించాలన్నమాట. ఈ రకంగా ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి డిఫరెంట్ పాయింట్ చార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ అనేది ఈ రకంగా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొన్ని బేసిక్ క్వశ్చన్ ఆన్సర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, దీని సంబంధించి సింపుల్ ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఆ 2 క్వశ్చన్స్ కూడా ఏంటంటే ఇది ఒక క్వశ్చన్. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 2 పాయింట్స్ తీసుకుంటున్నా. ఒకటి పాయింట్ ఏ, ఇంకొకటి పాయింట్ బి. ఇక్కడ కూడా పాయింట్ ఏ, పాయింట్ బి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఏ ఆర్ బి ఎక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం ఉంది, సేమ్ అదే విధంగా ఏ ఆర్ బి ఎక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మ్యాక్సిమం గా ఉంది, సేమ్ అదే విధంగా ఒకవేళ చార్జ్ ప్లేస్ చేస్తే చార్జ్ యొక్క మోషన్ ఎలా ఉంటుందో అది కూడా చెప్పాలన్నమాట. ఎప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కానీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి కానీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ మనం డిస్కస్ చేయాలనుకుంటే ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆల్వేస్ మూవ్స్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇప్పుడు చూడండి, డయాగ్రామ్ చూస్తే అర్థమైపోతుంది, ఏ కంటే ముందు నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ ఏ, మళ్ళీ బి పాయింట్స్ ని దాటుకుని అలా వెళ్తున్నాయి అన్నమాట. అంటే ఏ నుంచి బికి వెళ్తున్నాయి లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి. క్లియర్ స్టూడెంట్స్? మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ మ్యాక్సిమం గా ఉంది ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదు, సింపుల్ గా లైన్ డెన్సిటీ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, డయాగ్రామ్ చూస్తే మనకి ఇది అర్థం, ఇట్స్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు పాయింట్ ఏకి సంబంధించి మనం ఇక్కడ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఎన్ని లైన్స్ అయితే ఎంటర్ అవుతున్నాయో పాయింట్ బి సంబంధించి కూడా అక్కడ కూడా యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, అక్కడ నుంచి కూడా అన్ని లైన్స్ పాస్ అవుతున్నాయి. therefore it is a uniform electric field కాబట్టి electric field at A equals to electric field at B. చెప్పి అర్థమవుతుందా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ వేరు, ఇంకా మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాన్సెప్ట్కి వెళ్ళాము, ఇంకా దీన్ని కూడా డీప్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా? అంటే సింపుల్గా మీకు ఏం లేదు, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడికైతే వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడ హై పొటెన్షియల్, ఎక్కడైతే వెళ్తున్నా అక్కడ లో పొటెన్షియల్. కాబట్టి ఏ దగ్గర ఎక్కువ, బి దగ్గర తక్కువ. ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తాం అనుకోండి, ఏ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ దగ్గర నుంచి బీకి వెళ్తున్నాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ బి. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, లైన్ డెన్సిటీ ఏ దగ్గర ఎంత ఉందో బి దగ్గర కూడా అంతే ఉంది. కాబట్టి
ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ బి. ఇక్కడ ఏంద్రా అంటే ఏ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటే ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి, బి దగ్గర యూనిట్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటే ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి. చూస్తే సింపుల్ గా మనకు అర్థమైపోతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ బి ఈస్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ. ఓకేనా. ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క మోషన్ కూడా డిస్కస్ చేద్దాం, లేకపోతే చార్జ్ యొక్క మోషన్ కూడా డిస్కస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పాజిటివ్ చార్జ్ ప్లస్ క్యూ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏ డైరెక్షన్ అయితే ఉంటాయో ఈ పాజిటివ్ చార్జ్ అదే డైరెక్షన్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇది ఎలా మూవ్ అవుతుంది అంటే రైట్ సైడ్ అని మూవ్ అవుతుంది. ప్లస్ క్యూ మూవ్స్ రైట్ సైడ్. లేదా అదే నేను ఎలక్ట్రాన్ ని ప్లేస్ చేశాను అనుకోండి, ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే లోయర్ పొటెన్షియల్ నుంచి హైయర్ పొటెన్షియల్ కి మూవ్ అవుతుంది. కాబట్టి అదే ఒకవేళ ఎలక్ట్రాన్ ప్లేస్ చేశాను అనుకోండి, ఇలా స్ట్రైట్ లైన్ లో రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ మూవ్స్ స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సింపుల్ గా మీకు చార్జ్ యొక్క మోషన్, ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకేం లేదు. ఇప్పుడు ఇదే తీసుకుందాం. ఓకేనా. ఇక్కడ నేను ప్లస్ క్యూ చార్జ్ ని ప్లేస్ చేశాను, ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఇలా ఉందంటే లేదు, కర్వ్డ్ రూపంలో ఉంది. ఓకేనా. ప్లస్ క్యూ చార్జ్ ని ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఫోర్స్ ఇలా ఉంది కాబట్టి ఇలాగే వెళ్తుంది అనుకుంటే అది మన అపోహ అన్నమాట. ఎలా వెళ్తుందంటే చూడండి, ఏ ట్యాంజెంట్ ఉందో, ఏ ట్యాంజెంట్ డైరెక్షన్ అయితే ఉంటుందో ఆ డైరెక్షన్ లో చార్జ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే ప్లస్ క్యూ అనేది ఇలా వెళ్ళకుండా ఇలా వెళ్తుంది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ ఉంటుందో మళ్ళీ అలా తడితే మళ్ళీ అలా వెళ్తుంది అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాంజెంట్ డైరెక్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటుంది. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఈరోజు కాన్సెప్ట్ ఇంతవరకు చాలు. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్ లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.